జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఉగ్ర దాడులను తిప్పికొట్టేందుకు పలు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు. షోపియాన్ ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో 9వ నిందితుడిని వెంటబెట్టుకుని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో సోదాలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర వేట కొనసాగుతోంది. షోపియాన్ ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో 9వ నిందితుడిని విచారణ కోసం తీసుకొచ్చింది ఎన్ఐఏ టీం. నిందితుడిని వెంటబెట్టుకుని స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఢిల్లీ పేలుడుకు సంబంధించి కీలక ఆధారాల్ని సేకరించింది ఇప్పటికే ఎన్ఐఏ. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సరిహద్దు ప్రాంతాలని భద్రతా బలగాలు చెల్లెడబడుతున్నాయి. కథువాలో ఎన్ఎస్జీ బలగాలతో పాటు రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు ప్రయత్నిస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంపై భద్రతా బలగాలకు శిక్షణ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో నెల రోజుల వరకు కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. గణతంత్ర వేడుకల్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో సరిహద్దు గ్రామాలను అణువణువు జల్లెడబడుతోంది సైన్యం. దాదాపు 40 మంది ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వాళ్ళ కోసం సరిహద్దుల్లో అణువణువున గాలిస్తున్నారు. ఉగ్ర దాడులు జరిగితే బలగాల మధ్య ఎలాంటి సమన్వయం ఉండాలన్న విషయంపై మాక్ డ్రిల్ లో శిక్షణ ఇచ్చినట్లు ఎస్పీ మోహిత్ శర్మ తెలిపారు. विंटर स्ट्रैटेजी ऑफ प्रिपरेशन को थोड़ा और स्ट्रॉन्ग करने के लिए हमने JNK पुलिस, कठुआ पुलिस, हमारी SOG टीम्स और NSG के साथ मिलके आज हमने एक मॉक ड्रिल कंडक्ट करवाई है. सिनेरियो था एंटी फिदाइन और हॉस्टेज सिचुएशन में कैसे रिस्पॉन्ड करना है. तो बेसिक पर्पस इस एक्सरसाइज का यही था कि हमारा एक इंटर एजेंसी कोऑर्डिनेशन बेहतर बने और हम एक दूसरे से जितना सीख सकते हैं उनसे सीखें. NSG जैसे कि जानते हैं కొత్త సంవత్సరంలో పాక్ మద్దతున్న ఉగ్రవాద గ్రూపులు జమ్మూ కాశ్మీర్లో దాడికి ప్లాన్ చేశాయని గతంలో నిఘా వర్గాలు సూచించాయి. భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి నియంత్రణ రేఖ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో నెల రోజుల పాటు హై అలర్ట్ అమల్లో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. జనవరి 26 రిపబ్లిక్ డే వరకు కాశ్మీర్ అంతటా నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాదుల కోసం అణువణువు జల్లెడబడుతున్నారు. -డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా కూంబింగ్ కొనసాగుతోంది. మంచు దుప్పటి కప్పుకున్న అందాల కశ్మీర్ లోయలో టూరిస్టుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది.